హలో అండి, వెల్కమ్ టు రేవనూరి క్రాఫ్ట్స్ అండ్ కిచెన్. నేను ఈరోజు మష్రూమ్తో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా నా మెథడ్లో నేను చేసి చూపిస్తాను. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ తగినంత వేసుకొని అందులో చెక్క లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని అది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్టు 1½ స్పూన్ వేసుకున్నాను నేను. మీకు తగినంత కావాలంటే వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత ఇందులో కారం, ధనియాల పౌడర్, పసుపు మూడింటిని వేసుకొని ఒకసారి మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతటిని గరిటెతో మొత్తం పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది వేగిన తర్వాత టమాటో క్యూరీ వేసుకోవాలి. ఈ టమాటో క్యూరీని పచ్చి టమాటాలు మిక్సీలో వేసుకొని డైరెక్ట్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. నేనైతే టమాటాలను పెనంలో వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి టమాటో కొంచెం మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్లా వేసుకున్నాను. ఎలా వేసుకున్నా ఓకే. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఈ టమాటో క్యూరీ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా వేయించుకొని పచ్చివాసన పోయే వరకు పెట్టుకొని తర్వాత ఈ మష్రూమ్ ముక్కల్ని అన్నీ వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ తగినన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ మష్రూమ్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి వాటర్ క్వాంటిటీ తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇవి వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇందులో 1 స్పూన్ నేను బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. చూడండి 10 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అన్నీ మగ్గిపోయినాయి. మీరు వాటర్ క్వాంటిటీని బట్టి ఎంత వాటర్ ఉండాలనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా వాటర్ ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర, తర్వాత కస్తూరి మేతి 2 వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఈ కస్తూరి మేతి ఉన్నవాళ్ళు వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. అంతే. తర్వాత ఈ కర్రీని బౌల్లో సర్వ్ చేసుకున్నామంటే ఈ మష్రూమ్ కర్రీ అనేది రెడీ. ఈ మష్రూమ్ తోటి నేను బిర్యానీ కూడా చేశానండి. మీరు ఆ బిర్యానీ కన్నా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, తెలుస్తుంది. అంతే అండి, మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ మష్రూమ్ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.